హాయ్ అండి, ఈజీగా మటన్ మరక్ చేసుకునే ప్రాసెస్ అయితే చూసేయండి. ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అయితే తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. డ్రై గరం మసాలా, కర్డ్, ఫ్రెష్ క్రీమ్, కాజు, బాదం, కర్బూజా పలుకులు ఆల్రెడీ 2 hours ముందు సోక్ చేసుకొని పెట్టేసుకోవాలి. కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసి గరం మసాలా వేసి ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని దెన్ ఫ్రెష్గా వాష్ చేసుకున్న మటన్ వేసేసి బాగా కలిపేసుకోవాలండి. మంచిగా కలిపేసుకుంటేనే ముక్కలకి మనకి పేస్ట్ అనేది పట్టుకుంటుంది. దెన్ కర్డ్ వేసి బాగా కలిపేసి విజిల్ అయితే పెట్టేసేయాలి. ఇక్కడ మనం ఆల్రెడీ సోక్ చేసుకున్న కాజు బాదాంని ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. విజిల్ తీసాక మన మటన్ అయితే 80% ఉడికి ఉంటుంది. అందులో మనం ఈ కాజు బాదం పేస్ట్ అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మంచిగా అంతా మిక్స్ అయ్యేలా బాగా కలిపేసుకొని దెన్ 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మటన్ మసాలా వేసుకొని అయితే బాగా కలిపేసేయాలి. దెన్ 1 లీటర్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేయాలి. మనము 1 లీటర్ వాటర్ యాడ్ చేసిన తర్వాత విజిల్ అయితే పెట్టేసేయాలి. ఒక 5 విజిల్స్ తర్వాత మనకి ఇలా సూప్ అయితే రెడీ అయిపోతుందండి. సూప్ రెడీ అయిన తర్వాత అది బాయిల్ అవుతున్నప్పుడు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశాక టేస్ట్ అనేది డబల్ అవుతుందండి. యమ్మీ టేస్టీ మరగైతే రెడీ అయిపోయింది. నాన్ రోటీతో సూపర్ టేస్టీ. పక్కా అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. సో కామెంట్ చేయండి నాకు.